కాంగ్రెస్ బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీ అని, అందుకే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ వ్యక్తి బండి సంజయ్ను బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలగించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీసీ లైన్ అరవింద్, ఈటెల రాజేందర్, ఆర్ కృష్ణయ్యకు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు బలైన అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు బలైన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల అన్ని రాజకీయ పార్టీలు 5% మంది స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రులే సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరుడు కట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారు తీసుకొచ్చి ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు రాజీనామా చేసి ఏ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, రాజేందర్ గారికో వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రకటించడానికి నువ్వు అవకాశం ఆనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మా పాయల్ శంకర్ లాంటి శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకోరు గిమ్మిక్స్ ఏదో చెప్తే ఎవరు గమనించారు. మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు 5 బండి సంజయ్తో సహా 5 కూడా మా పార్టీలో మేము ఎప్పుడైనా బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు అన్యాయం జరిగితే మేము ఏ విధంగా అందరికీ అడుగుతామో, సరియైన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఈరోజు బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఆ 5-6 ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరు మీద, ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదించిన త్వరలో నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని కోరుకుంటాం.